మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్. అంకెల్లో అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. బర్త్ నెంబర్ 1, డెస్టినీ నెంబర్ 2 ఉండి మీ పేర్లో ఏమన్నా మార్పులు చేర్పులు చేసుకోవాలి అనుకుంటే మనకి పరిష్కారాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు నర్రా రామకృష్ణ చౌదరి గారు. గురుగారు నమస్కారం. గురుగారు, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బర్త్ నెంబర్ 1, డెస్టినీ నెంబర్ 2, అలాగే 1, 10, 19, 28 జన్మ తేదీల్లో జన్మించిన వారికి ఎలా ఉండబోతోంది? ఇప్పుడు ఈ 1, 10, 19, 29 తేదీల్లో జన్మించి ప్లస్ వీళ్ళ డెస్టినీ నెంబర్ అంటే వీళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మొత్తం, ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కూడితే 2 వస్తుందమ్మా. దాన్ని బర్త్ నెంబర్ 1, డెస్టినీ నెంబరు వాళ్ళదే పరిగణన తీసుకోవాల్సి వస్తుంది. ఎవరైతే ఈ యొక్క జాతకం ఉన్నవాళ్ళు వాళ్ళకు వచ్చేసరికి సూర్యుడు, చంద్రుడు ఉంటారు వాళ్ళ యొక్క జీవితం మీద. వాళ్ళ జీవిత ప్రయాణంలో 1 రవి, 2 చంద్రుడు. వీళ్ళ ఏదైతే వీళ్ళ గ్రహాలకు సంబంధించిన వాళ్ళ ఎలా ఉంటారో అది వీళ్ళ మీద పనిచేస్తూ ఉంటుంటుంది. అంటే ఎలా ఉంటుంది, సూర్యుడు వచ్చేసరికి పగలు ఉంటాడు, చంద్రుడు నైట్ ఉంటాడు. అంటే 2 ఒకేసారి వెలిగి ఇవ్వవు కదా. అలాగే వీళ్ళ జీవితంలో కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అనమాట. కొద్ది రోజులు కష్టాలు ఉంటాయి, కొద్ది రోజులు నష్టాలు ఉంటాయి, కొద్ది రోజులు ప్లస్లు ఉంటాయి. అన్నీ కలగలుపుగా ఉంటుంది, మిశ్రమంగా ఉంటుంది అనమాట. అయితే వీళ్ళ పేరులో కనుక మంచి నామసంఖ్య ఉంటే అద్భుతంగా ఉంటుంది. అంటే ఎలా ఉంటుందంటే పగులు చేసేది పగులు బ్రహ్మాండం చేస్తారు, నైట్ వేసేది నైట్ బ్రహ్మాండం చేస్తారు. రెండులో సక్సెస్ అవుతారు. పేర్లు ఎప్పుడైతే ఇబ్బందికరంగా నెగిటివ్ నెంబర్ ఉందంటే వాళ్ళకి వచ్చేసరికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇబ్బంది అంటే ఏం లేదు, వాళ్ళు చేసే వృత్తిలో కానీ, ఉద్యోగాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, చదువుకునేటప్పుడు కానీ. ఎందుకంటే 2 ఏం చేస్తాడంటే చంద్రుడు చంచల మనస్తత్వం ఉంటుంది అన్నమాట, స్థిరత్వం ఉండదు. ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటాడు, ఉదయాన్నే మంచి లెగవగానే చాలా షార్ప్గా నిర్ణయం తీసుకుంటాడు. ఈరోజు అది చేయాలి, ఈరోజు ఒక ప్లానింగ్ చేస్తాడు. సాయంత్రానికి వచ్చేసరికి ఏమైందంటే డౌన్ అయిపోయింది, నైట్కి వచ్చేసరికి ఆ ప్లాన్ మారిపోయింది. మళ్ళీ తెల్లవారుజామున లేచిన తర్వాత నిన్న ప్లాన్ కరెక్ట్గా లేదు, ఈరోజు మంచి ప్లాన్ వేసుకోవాలని చెప్పేసి మంచి ప్రయాణానికి తీసుకుంటాడు. అట్లా జీవితంలో ఇట్లా మనసుని ఒక చంచల స్వభావంతో స్థిరత్వం లేకుండా ఇదే ముదిరిపోతే ఏమవుతుందంటే ఒక చపలతంలో తయారైపోయింది. అలా ఉంటుంది. ఇది ఎప్పుడు ఉంటుంది ఇది పేరులో కూడా ఎక్కువ నెగిటివ్ నెంబర్ ఉన్నప్పుడు. వీళ్ళు మంచి సున్నితమైన మనస్తత్వం గలవాళ్ళే, ఎందుకంటే చంద్రుడు ఉంటాడు కాబట్టి. ఇప్పుడు దీనికి ఒక చిన్న నెగిటివ్ నెంబర్ ఉన్న వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. వచ్చి దాన్ని చూసిన తర్వాత అతను గవర్నమెంట్ ఎంప్లాయ్. జనరల్గా మనం గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకుంటే ఏమనుకుంటాం, హాయిగా మంచి శాలరీ, హ్యాపీగా ఉంటాడు, మంచి సెలవులు ఉంటాయి, మంచి లంచాలు వస్తాయి, మంచి అని అనుకుంటాం జనరల్గా. కానీ ఇతను ఆ డిపార్ట్మెంట్ కూడా మంచి డిపార్ట్మెంట్, ఇతను డబ్బులు సంపాదించుకోవడానికి ఆస్కారం ఉన్న డిపార్ట్మెంట్లోనే చేస్తున్నాడు గవర్నమెంట్ జాబ్. కానీ హయ్యర్ ఆఫీసర్స్ దగ్గర ఇతను చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఎందుకు, చాలా అవమానిస్తున్నారు. ఎందుకంటే ఇతను కొంచెం స్ట్రైట్గా ఉంటాడు, కొంచెం నిజాయితీగా ఉంటాడు. వాళ్ళకి నచ్చట్లేదు నిజాయితీ. ఎక్కడికైనా ఏదైనా వచ్చినప్పుడు, ఎవరైనా వచ్చినప్పుడు ఆ లంచాలు ఇచ్చేటప్పుడు వాళ్ళు, సార్ మేము ఇచ్చుకోలేము సార్, మీరు కొంచెం చెప్పండి సార్ అంటే ఇతను పోయి వాళ్ళ ఆఫీసర్కి చెప్తాడు, సార్ వాళ్ళు ఇచ్చుకోలేరు సార్, వాళ్ళు పాపం ఇబ్బందిగా ఉన్నారంటే అయితే నువ్వు అని చెప్తాడు అతను. అట్లా చాలా మానసికంగా ఇబ్బంది పడిపోతున్నారు. ఇంట్లో కూడా ఏమైందంటే ఇంట్లో ప్రెజర్ ఎక్కువైపోయింది. ఎట్లా, అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ విపరీతం సంపాదిస్తున్నారు, నువ్వు ఆ జీతం పెట్టుకొని ఉంటే మేము మా పరిస్థితి ఇంతేనా, మేము ఇల్లు కొనుక్కునేది ఉండదా, గోల్డ్ కొనుక్కునేది ఉండదా, పిల్లల చదువులు మంచి స్కూల్లో చదివించలేమా, ఏం చేయాలి అని చెప్పేసి అతని మీద బాగా ఒత్తిడి పెరిగిపోయింది. వాస్తవంగా అతను నిజాయితీగా మనిషి. దీనివల్ల ఏమవుతుందంటే చాలా ఇబ్బంది పడిపోయాడు. అసలు ఒక టైంలో సూసైడ్ చేసుకుందాం అలా పరిస్థితి వచ్చింది. అతను చెప్పి ఒకసారి ఒక ఫ్రెండ్ ద్వారా పలానా నియమనాలు ఇస్తున్నారని చెప్పేసి నా దగ్గర తీసుకొస్తే మొత్తం కూర్చోబెట్టి వివరంగా చెప్పాడు, కళ్ళం నీళ్ళు పెట్టాడు. చాలా నాకు బాధేసింది. అంటే మంచి మనిషి చూడండి ఎన్ని కష్టాలు. అంటే లంచం తీసుకోకపోతేనే ఇబ్బందులు వస్తున్నాయి, తీసుకుంటే లేదు బాగానే ఉండొచ్చు, ఇబ్బంది లేదు. ప్లస్ వీళ్ళని 5 ఆఫీసర్స్ కూడా తొక్కేయటం ఒకటి, ప్లస్ వాళ్ళని ఎక్కువ ప్రెజర్ పెడుతున్నారు, అన్నిటికీ అవమానించడం. దాన్ని తట్టుకోలేకపోయాడు, అసలు తట్టుకోలేక చాలా ఇబ్బంది పడిపోయాడు. సరే నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను కరెక్షన్ ఇచ్చిన తర్వాత కొద్ది రోజులు రాసిన తర్వాత ఏమైందంటే ఇక్కడ మనం ఒక నెగిటివ్ నుంచి పాజిటివ్కి వెళ్ళాలంటే దాంట్లో చాలా టెస్టులు ఉంటాయి. ఎందుకంటే తొందరగా చేయనివ్వదు. చాలామంది నేమ్ కరెక్షన్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ వాళ్ళు కొద్ది రోజులు చేసేసి ఆపేస్తారు. ఇంట్లో పొద్దున్న లేవగానే మేమైతే 5, 6 చెప్తాం, 5 to 6 రాసుకోమని చెప్తాం ఎర్లీ మార్నింగ్.
ఆ టైంలో లేస్తే ఇలా అలా ఆవిడ ఏం చేస్తుందంటే ఏం కూర్చొని ఏం చేసుకుంటున్నాం అని చెప్పి పోయి పాల ప్యాకెట్ అని చెప్పడం, ఇలా డిస్టర్బెన్స్ చేస్తూ ఉంది. ఇతను డిస్టర్బ్ అయిపోయాడు. సరే కొద్ది రోజులు దాచి ఆపేశాడు. మళ్ళీ ఆపేసిన తర్వాత మళ్ళీ మామూలే. అంటే ఈ 10 రోజుల్లో ఆయనకి మార్పు జరిగిందని కాదు, మళ్ళీ వచ్చాడు. వచ్చిన తర్వాత నాలో మార్పు ఏం రావట్లేదు సార్ ఇది అని చెప్పేసి, అంటే రాసావా కంటిన్యూగా అని అడిగాను. రాయలేదండి, మధ్యలో ఆపేశాను అన్నాడు. మరి ఎట్లా కుదురుద్దంటే మా ఇంట్లో ప్రెజర్ చేస్తున్నారు అది అని చెప్పారు. సరే చిన్న చిట్కా ఒకటి చెప్పాను, ఇంట్లోకి సంబంధించిన వాస్తు దోషం సంబంధించిన కొన్ని రెమెడీస్ చెప్పాను. ఇలాంటివి చేసుకోండి, ఇంట్లో సాంబ్రాణి ఏదైనా చేసుకొని ఇలా చేసుకోమని ఉప్పు సాల్ట్ సంబంధించిన రెమెడీస్ చెప్పాను. చెప్పిన తర్వాత వాళ్ళ ఆవిడ కూడా కొంచెం పాజిటివ్ వచ్చేసింది. ఇక కంటిన్యూగా రాసుకుంటున్నాడండి. అతనికి ఒక 41 days రాశాడు. రాసిన తర్వాత ఒక విచిత్రం విషయం చెప్పమంటారా, ఎవరైతే ఆఫీసులో ఇతన్ని ఇబ్బంది పెడుతున్నారో, ఎవరైతే హెరాస్మెంట్ చేస్తున్నాడో ఆఫీసరు, అతను ట్రాన్స్ఫర్ అయిపోయాడు. అంటే మనకి ఈ విషయంలో కొన్ని శక్తులు ఉన్నాయి. మనం ఏదైతే బలంగా కోరుకుంటామో, బలంగా కావాలనుకుంటామో మన కోసం, అది ఇప్పుడు అతని కోసం అతను ట్రాన్స్ఫర్ చేయించారు. అతనికి వచ్చేసింది ట్రాన్స్ఫర్, అనుకోకుండా వచ్చేసింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే అతనికి ఇప్పుడు వరకు ఎలాంటి పర్సన్ అయితే ఉన్నాడో అతనికి వ్యతిరేకమైన మనస్తత్వం గల మనిషి వచ్చాడు అక్కడికి. అంటే ఇతనికి అనుకూలమైన మనిషి. దానివల్ల చూడండి ఎంత అద్భుతం జరిగిందో. తర్వాత అతను బ్రహ్మాండంగా ఉన్నాడు. తర్వాత వాళ్ళ భార్యను కూడా తీసుకొచ్చాడు నా దగ్గరికి. తీసుకొచ్చితే ఆమె కూడా ఒక వీళ్ళిద్దరికి ఏమవుతుందంటే వీళ్ళిద్దరికి నెగిటివ్ నెంబర్లు ఉన్నాయి ఇద్దరికి. ఓకే. సరే ఆమెకు కూడా మళ్ళీ కరెక్షన్ ఇచ్చేసి పిల్లలు కూడా తీసుకొచ్చారు. పిల్లల పేర్లు అన్నీ మార్చడం, అంటే వాళ్ళు ఇంకా 10th స్థాయికి కూడా రాలేదు. వచ్చిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా పేరుని మళ్ళీ ఆధార్ కార్డులో మార్చుకొని 10th వచ్చేసరికి మార్చుకున్నారు. అద్భుతంగా ఉంది. చాలా హ్యాపీ. వాళ్ళ భార్య కూడా తర్వాత చాలా గౌరవిస్తుందంట. అంతకుముందు చాలా అవమానించేవాళ్ళు వాళ్ళు పుట్టింటోళ్ళు కానీ. ఎందుకంటే ఒక మంచి గవర్నమెంట్ జాబ్లో ఉండి ఏం సంపాదించుకోకుండా మా పిల్లల్ని భార్యని ఈ రకంగా నువ్వు ఇట్లా ఇబ్బంది పెట్టడం, అంటే లంచాలను తీసుకోవడానికి ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళు. నీకు పిల్లల్ని ఇచ్చింది ఎందుకు అనుకుంటున్నావు, నీకు మంచి జాబ్లో ఉన్నావు, నీకు బాగా సంపాదిస్తావనే కదా అని చెప్పేసి. ఇతను మరి స్ట్రైట్గా ఉండే మనిషి. కాకపోతే ఏంటంటే వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు, ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. ఒకటే అంటాడు అతను, సార్ నేను లంచం తీసుకొని మా ఇంటికి తీసుకొస్తే ఆ డబ్బుతో మా పిల్లలు తింటే నాకు అసలు తృప్తి ఉండదు సార్. నా సంపాదనతోటి, నా ఖర్చుతోటి, నా కష్టార్జితం, నాకు ఇచ్చిన శాలరీతో నేను ఇంటికి తీసుకెళ్ళినా కానీ, ఏది పెట్టినా కానీ, చిన్నది ఏది పెట్టినా కానీ నాకు హ్యాపీగా ఉంటుంది సార్. పెద్ద ఇది తీసుకెళ్ళి ఇచ్చినా కానీ వాళ్ళు తింటున్నా కానీ నాకు మనశ్శాంతి ఉండదు. అది నా క్యారెక్టర్ అన్నాడు. అలానే ఉంచుకో, నీకు అలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు, కోటీశ్వరులు అరుదుగా ఉంటారు, నీలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. కాబట్టి నువ్వు ఆ జాతికి చెందినవాడివే, నువ్వు కూడా పెద్ద కోటీశ్వరుడు అని చెప్పేసాను. చాలా హ్యాపీ అట్లా అనమాట. అది అంటే దానికి కూడా వీళ్ళకి నెంబర్ మామూలుగా ఎవరన్నా ఈ డేట్ ఆఫ్ బర్త్ జస్ట్ నెంబర్ ఉన్నవాళ్ళు, వీళ్ళకి కూడా లక్కీ నెంబర్స్ ఇవి ఉంటాయి, లక్కీ కలర్స్ కూడా, అవి కూడా చూసుకోవచ్చు. ఒరిజినల్ ఏదంటే బాగా ఇబ్బందులు ఉన్నప్పుడు మాత్రం న్యూమరాలజిస్ట్ దగ్గర కలిసి సరైన పరిష్కారం తీసుకోవచ్చు. వీళ్ళ లక్కీ నెంబరు డెస్టినీ నెంబర్ వచ్చేసరికి 1, 2, 6, 9. ఇవి కలిసి వచ్చే సంఖ్యలు. ఇవి కలిసి వచ్చే సంఖ్యలు. అంటే వీళ్ళ స్నేహం కూడా, ఫ్రెండ్షిప్ కూడా ఈ డేట్ ఆఫ్ బర్త్తో చేయటం బెస్ట్. వీళ్ళు వచ్చేసరికి 8 ఉన్న వాళ్ళని అవాయిడ్ చేయాలి. వీళ్ళు 8 నెంబర్ ఎవరైనా ఫ్రెండ్స్ కానీ బంధువుల్లో కానీ, అంటే ఎక్కువ రాసుకొని పూసుకొని తిరగకుండా జస్ట్ హాయ్ అంటే హాయ్ అన్నట్టు ఉండాలి. వాళ్ళతో ఏంటంటే వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. అది అయితే గురుగారు మీరు ఇందాక చెప్పారు, అంటే వీళ్ళకి ఇట్లా ఉండి పేరు మార్చుకున్న తర్వాత అంటే వాళ్ళకి వచ్చే లైఫ్ పార్ట్నర్ కూడా నేమ్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుందో ఒకవేళ వీళ్ళిద్దరి సఖ్యత లేనప్పుడు? చేసుకోవాలి, కంపల్సరీ చేసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే మనతో ట్రావెల్ చేసేవాళ్ళు మనం ప్రతిసారి ఇసుకిస్తున్నారు అనుకోండి. మనం కార్లో వెళ్తున్నాము, నేను కార్ బాగా నడుపుతున్నాను, పక్కన మనిషి ఇసుకిస్తూ ఉన్నాడు అనుకో, అట్లా వద్దు ఇట్లా ఇలా అని చెప్పడం, టెన్షన్ పడుతూ ఉన్నాడు అనుకో, మనకు కూడా ఇబ్బందే కదా. అందుకే ఇద్దరు పాజిటివ్గా ఉంటే బాగుంటుంది. ఎప్పుడు కూడా మనకు ఒకటేనండి, మనతో మనం గద్దలా ఎగరాలనుకున్నప్పుడు మనం కాగితో స్నేహం చేయకూడదు. అంటే మన స్థాయిలోనే ఉండాలి. అది మన పక్కన వాళ్ళని కూడా అలానే ఉంచుకోవాలి, తెచ్చుకోవాలి, లేదా మన వాళ్ళ స్థాయికి వెళ్ళిపోవాలి. 2 మార్గాలు. నువ్వు గద్దలా ఎగరాలనుకున్నప్పుడు కాగితం కూడా నువ్వు తీసుకోవాలంటే కుదరదు. లేదా నీ గద్దగా ఎగరగలిగే స్థాయి నీకుండి నీకు ఆ మనిషి కోసం ఉండాల్సి వచ్చినప్పుడు నువ్వు కాగి స్థాయిలో నువ్వు అక్కడే ఉంటే అలా జర్నీ చేసుకోవాలి. నీ జీవితం అలానే వెళ్ళిపోయింది. ధన్యవాదాలు గురుగారు. అయితే డెస్టినీ నెంబర్ 2 ఉన్న వాళ్ళు ఒకవేళ మీ పేర్లో కనుక ఏమైనా మార్పు చేసుకోవాలనుకుంటే గురుగారిని సంప్రదించండి కింద ఉన్న నెంబర్స్లో. ధన్యవాదాలు గురుగారు.